వ్యభిచారం, శరీరాశలు, వ్యభిచారపు ఆత్మ, కామపు ఆత్మ ఏ కోశాన వ్యక్తిలో ఉండకూడదు. అది పతనాన్ని తీసుకెళ్తుంది. చాలా మంది పతనం అయిపోయారు ఆ పరిస్థితిలోకి వెళ్ళి. వ్యభిచారపు ఆత్మ, కామపు ఆత్మ, శరీరాశలు కలిగింది ఏది మన జీవితంలో ఉండకుండా తప్పక ఏం చేద్దాం? నిర్మూలము చేయడము గాక. తర్వాత ఏంటి? ఎబూసీలు, ఇవన్నీ ఏం చేయాలి? తప్పక మనం నిర్మూలన చేయడం. లిస్ట్ ఇది. ఎబూసీలు అంటే బద్ధకం, సోమరితనం. ఏంటిది? బద్ధకం చెప్తారేంటి? చాలా మంది బద్ధకం కొంటారు. ఆ బద్ధకం సోమరితనం సోమరితనం, బద్ధకం, దరిద్రత తీసుకొస్తాడు. బైబిల్ రాస్తుంది. తీసుకొస్తే దరిద్రత. ఏ పని చేయకపోవడం.